హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మనం చూడబోయే కథ ఒక పెళ్లి కొడుకు గురించి. కానీ అతను పేదవాడంట. మరి ఈ పేదవాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, అసలు పేదరికం అంటే ఏమిటి అనే కాన్సెప్ట్ని కొత్తగా చెప్పినటువంటి ఈ కథ నాకు చాలా నచ్చింది. అందుకే దాన్ని మీతో కూడా షేర్ చేస్తున్నాను. కథ పేరు పేదవరుడు. మరి ఈ పేదవరుడు జనవరి 1991లో వచ్చాడు. మరి ఈ పేదవరుడు ఎవరు, అతను ఏం చేశాడు, ఈ కథ నుంచి మనం నేర్చుకునేటువంటి నీతి ఏమిటి, ఇవన్నీ చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్స్లో తప్పకుండా ఈ కథలను షేర్ చేయండి. ఎవరికి ఏ నీతి ఎప్పుడు పనికొస్తుందో ఎవరికి తెలియదు కదా. అండ్ మన చందమామ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పేదవరుడు ఎవరో చూసేద్దాం. అనగనగనగనగనగనగనగా సీతారామయ్య అనే అతను చాలా పేద రైతుగా తన జీవితాన్ని మొదలుపెట్టాడు. కానీ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి చాలా గొప్పవాడయ్యాడు. అతను ఎంతో డబ్బును కూడా కూడబెట్టాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు రాధ. ఆమె చిన్నతనం నుంచి పెద్దల పట్ల వినయ విధేయతలతో మసులుతూ అన్ని విద్యలను నేర్చుకుంది. ఆమె చాలా అందగత్తె కూడా. రాధకు పెళ్ళిడు రాగానే ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు రాసాగాయి. అయితే సీతారామయ్య మాత్రం తన కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారింటికి మాత్రం ఇవ్వను అని స్పష్టం చేసేశాడు అందరికీ. ఈ విషయం తెలిసిన పక్క గ్రామంలోని విజయుడు అనే అతను చాలా సంబరపడ్డాడు. ఎందుకంటే విజయుడికి రాధ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని అతను అనుకున్నాడు. విజయుడు కోటీశ్వరుడు. ఊళ్ళో సగం పొలాలు వాడివే, పైగా 4 దుకాణాలు, వడ్డీ వ్యాపారం, 3 మేడలు అన్నీ ఉన్నాయి. తనకంటే డబ్బున్నవాడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో లేడని గర్వంతో ఉండేవాడు విజయుడు. అతను వెంటనే ఒక పెళ్లిళ్ళ పేరయ్యను పిలిచి, ఓ పేరయ్య, సీతారామయ్య వద్దకు వెళ్ళి నాకు చాలా డబ్బుందని, అందం, గుణం, చదువు అన్నీ ఉన్నాయని, రాదంటే నేను ఇష్టపడుతున్నానని ఆయనకు చెప్పు. 1,00,000 వరహాలు కట్నమిస్తే చాలని చెప్పు. ఈ పెళ్లి సంబంధాన్ని ఎలాగైనా కుదుర్చుకొని రా. సీతారామయ్య మరీ 1,00,000 వరహాలు ఇవ్వలేను అనుకుంటే 80,000 వరహాలకైనా సరే ఒప్పించు. నువ్వు నాకు ఈ సహాయం చేశావనుకో, నేను నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు. 1000 వరహాలు అనే మాట వినగానే పేరయ్యకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. అతను అప్పటికప్పుడే బయలుదేరి సీతారామయ్య ఇంటికి వెళ్ళాడు. విజయుడి గురించి అంతా ఇంత అని ఎన్నో గొప్పలు చెప్పాడు. అంతా విన్న తర్వాత సీతారామయ్య పెదవి విరిచి, ముందే చెప్పాను కదండి, మా అమ్మాయిని పేదవాళ్ళింట ఇచ్చుకోలేను, ఇక మీరు బయలుదేరచ్చు అన్నాడు. పేరయ్య తెల్లబోయాడు. ఏమిటి, విజయుడు మీకంటే ఏ విధంగానూ పేదవాడు కాదండి, ఇప్పుడే ఆయన గురించి చెప్పాను కదా. 1,00,000 వరహాలు కట్నం ఇవ్వలేనప్పుడు దాన్ని దాచుకోవడానికి ఇలా ఎదుటి వాళ్ళని చిన్నబుచ్చడం మర్యాద కాదు అన్నాడు. సీతారామయ్య దానికి బదులివ్వకుండా కోపంగా చూశాడు అంతే. అప్పుడు పేరయ్య మరింత కోపంగా, ఇంతకంటే గొప్ప సంబంధం ఎక్కడి నుంచి తెస్తారో నేను చూస్తాను అని అక్కడి నుంచి విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు నిజంగానే అతని కంటే గొప్ప సంబంధం వచ్చింది. అది కూడా సీతారామయ్యను వెతుక్కుంటూ తన ఇంటి వద్దకే వచ్చింది. వరుడి పేరు అజయుడు. అతనికి 10 కోట్లకు పైగా ఆస్తి ఉంది. దానంతటికీ ఒక్కగానొక్క వారసుడు అజయుడే. పట్నంలో రత్నాల వ్యాపారం కూడా ఉంది. అజయుడు మనిషి కూడా విజయుడి కంటే అందంగా ఉంటాడు. గతంలో విజయుడు 1,00,000 వరహాలు కట్నం అడిగితే అజయుడు 50,000 వరహాలకే రాధను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అజయుడి నుంచి సంబంధం తీసుకువచ్చిన వివాహాల వీరయ్య అనేవాడు సీతారామయ్యకు అజయుడి గురించి ఎన్నో గొప్పలు చెప్పాడు. కానీ మొత్తం విన్న తర్వాత సీతారామయ్య మాత్రం పేరయ్యకు చెప్పినట్టే వీరయ్యకు కూడా చెప్పాడు. తాను పేదవారింటికి తన కూతుర్ని పంపనని, ఇటువంటి సంబంధాలు మరి ఇంకెప్పుడూ తేవద్దని మొహం మీదే చెప్పేసి అతన్ని పంపించేశాడు. వీరయ్య కూడా పేరయ్యలాగే ఆశ్చర్యపోయాడు. ఏమిటి, 10 కోట్ల ఆస్తిపరుడు పేదవాడయ్యాడా? అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా అండి? అసలు మీకున్నదెంత? మీ ఆశపోతుతనం వల్ల మీ కూతురికి పెళ్లి కాకుండా పోతుందేమో చూసుకోండి. ఏ మహారాజు వచ్చి మోజుపడి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడని ఆశపడుతున్నావేమో. ఆశకు అంతుండాలి. చిచి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఎంత జరిగినా సీతారామయ్య మాత్రం పెదవి విప్పలేదు, మారు మాట్లాడలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరొక సంబంధం వచ్చింది. ఆ గ్రామంలోనే ఉండే వినయుడు అనేవాడు సీతారామయ్య వద్దకు వచ్చాడు. తానే స్వయంగా ఆయన్ను కలుసుకొని, అయ్యా, నేను మీ అమ్మాయి రాధ అంటే ఇష్టపడుతున్నాను.
మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆమెకు కూడా నేనంటే ఇష్టం ఉందని తెలిసిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చానండి అని పేరుకు తగ్గట్టుగానే వినయంగా మాట్లాడాడు. సీతారామయ్య వాడితో, నాకు 10 లక్షల వరహాల డబ్బు ఉంది, 20 ఎకరాల పొలం ఉంది, 1,00,000 వరహాలు విలువ చేసే నగలున్నాయి. కానీ ఇవేమీ నా కూతురికి ఇవ్వను. వృద్ధాప్యంలో ఏ మనిషికైనా డబ్బు అవసరం కదా. ఈ డబ్బు ఆస్తి అంతా నేను వృద్ధాప్యంలో నా కోసమే దాచుకుంటాను. నా కూతురు నా ఇంట్లో ఎంతో సుఖంగా బతుకుతుంది. ఆమెను అంతకంటే సుఖంగా ఉంచగలవాడికే నేను ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నీ ఆస్తిపాస్తుల గురించి చెప్పు అన్నాడు. అయ్యా, 4 ఏళ్ల క్రితం నేను ఈ ఊరు వచ్చాను. 4 పాడి గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు నాకు 10 పాడి గేదెలున్నాయి. 4 ఎకరాల పొలం కొన్నాను. అప్పు చేసి సొంత ఇల్లు కూడా కట్టాను. ఆ దైవం అనుకూలిస్తే ఈ ఇంటి మీద ఉన్న అప్పు ఏడాది వరకు తీరిపోతుంది. నేను మీ అమ్మాయిని సుఖపెట్టగలనని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంతేకాదండి, నేను మీకు ఒక సలహా కూడా ఇద్దాం అనుకుంటున్నాను. వృద్ధాప్యంలో డబ్బు ఒకటే ఆసరా అవుతుందని మీరు పొరబడుతున్నారు. డబ్బు పాపిష్టిది. ముసలితనంలో మిమ్మల్ని అసహాయాల్ని చేసి అందరూ మీ డబ్బుల్ని కాజేయాలని చూస్తారు. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న డబ్బును సత్కార్యాలకు వినియోగించి త్వరగా వదిలించేసుకోండి. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి ఉండండి. నాకు తల్లిదండ్రులు లేని లోటు మీతో తీర్చుకుంటాను అన్నాడు వినయుడు. సీతారామయ్య అంతా విన్న తర్వాత అతని కళ్ళు చెమర్చాయి. వినయుడి మాటల్లో ఎంత నిజముందనేది సీతారామయ్యకు తెలిసి వచ్చింది. అతను తన కళ్ళు తుడుచుకొని వినయుడిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. రాధను అతనికిచ్చి పెళ్లి చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఇక ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. ఇది తెలిసిన వెంటనే పెళ్లిళ్ల పేరయ్య, వివాహాల వీరయ్య ఇద్దరు వినయుడిని కలుసుకున్నారు. బాబు, మేము తెచ్చిన పెద్ద పెద్ద సంబంధాలన్నీ పేదవని ఆ సీతారామయ్య నిన్నే ఎన్నుకున్నాడు. అసలు నీ దగ్గర ఉన్నదానితో పోలిస్తే మేము తెచ్చుకొచ్చిన సంబంధాలు ఎంతో గొప్పవి. మరి అయినా కూడా రాధను నీకెందుకు ఇచ్చి వివాహం చేస్తానన్నాడు అని అడిగారు. దానికి వినయుడు నవ్వి, అయ్యా, విజయుడు రాధను పెళ్లి చేసుకునేందుకు 1,00,000 వరహాలు అడిగాడు. అజయుడు 50,000 వరహాలు అడిగాడు. అడుక్కునేవాడు అంటే బిచ్చగాడే కదా. వారి చెయ్యి కింద సీతారామయ్య గారి చెయ్యి పైన అయింది కదా. అంటే వాడు పేదవాడి కిందే లెక్క కదా. కాబట్టి సీతారామయ్య గారు వారిని పేదవారని భావించారు. ఇలా అడుక్కునే వాళ్ళకి తన కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేదని ఆయన ముందు నుంచే మీకు చెప్తూ వచ్చారు. నేను రాధంటే ఇష్టమని చెప్పాను. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆమెకు నేను ఇవ్వగల సుఖ సంతోషాలు ఏమిటో అవన్నీ వివరించి చెప్పాను. సీతారామయ్య గారు తన ఆస్తిలో 1 పైసా కూడా తన కూతురికి ఇవ్వకపోయినా కళ్ళకద్దుకొని తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అంతేకాకుండా ఆయన్ను కూడా నాతోనే వచ్చి వృద్ధాప్యంలో ఉండమని చెప్పాను. ఈ విధంగా నేను ఆయన కంటే ధనికున్నయ్యాను కదా, ఏమంటారు అన్నాడు. పెళ్లికి కట్నం అడిగే వారందరూ పేదవారేనన్న సీతారామయ్య అభిప్రాయాన్ని అంతవరకు గుర్తించలేకపోయినందుకు పెళ్లిళ్ల పేరయ్య, వివాహాల వీరయ్య సిగ్గుపడ్డారు. వినయుడి ఔన్నత్యాన్ని మెచ్చుకొని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వినయుడికి రాధకి త్వరలోనే చాలా గొప్పగా వివాహం జరిగింది. ఆ ఊరంతా పాల్గొని వారిద్దరిని మనస్ఫూర్తిగా దీవించారు. అంతేకాకుండా వినయుడు చెప్పిన మాటల్లో ఉన్న నిజం ఎంత గొప్పది అనేది తెలిసిన తర్వాత ఆ గ్రామంలో మరెవ్వరూ కట్నం అనే మాట ఎత్తలేదు. ఆ విధంగా వినయుడి పెళ్లి ఆ ఊర్లో కట్న పిశాచాన్ని వెళ్ళగొట్టింది. ఆ గ్రామాన్ని మిగతా గ్రామాలకు ఆదర్శంగా చేసింది. చూశారు కదా, మంచి కథ కాదు? చెప్పాను కదా, ఈ కథ 1991 జనవరిలో ప్రచురితమైంది. ఆ సమయంలో వరకట్నం అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగా ఉండేది. ఎంతోమంది వివాహ జీవితాలని అది నాశనం చేసింది. మీరు కూడా ఆ సమయంలో వచ్చిన సినిమాలు చూస్తే వాటిలో చాలా మటుకు కట్నాల మీద బేస్ అయి ఉన్నవే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అంతగా వినిపించట్లేదు, కానీ ఇప్పటికీ కట్నాల సంస్కృతి నడుస్తూనే ఉంది కదా. కాబట్టి వినయుడు చెప్పినట్లు పేదవాడిలా చేయి చాచి కట్నం అడుక్కునే కంటే తన దగ్గర ఉన్నదాంతో అమ్మాయిను ఎంత గొప్పగా సుఖంగా ఉంచగలను అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవడమే గొప్ప. ఏమంటారు? మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. వచ్చే వారం మరొక మంచి కథతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో
కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథలు నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.